అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్. ఎంతో క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న నవచైతన్య కాంపిటీషన్ అయితే ఇప్పుడు క్వాలిటీ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఈ వీడియోస్ మీకు క్విక్గా రివిజన్ చేసుకునేందుకు వీలుగా, అంతేకాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న ఏవైనా కీ పాయింట్స్ మిస్ అయిపోతే వాటిని గుర్తుపట్టుకోవడానికి అనువుగా ఈ వీడియోస్ అయితే తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మా మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో కింద స్కూల్ అవుతున్న ఫోన్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మెటీరియల్ అయితే పొందవచ్చు. సో 100కి 99% మీకైతే కవర్ చేసినటువంటి ఈ మెటీరియల్ అయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ వీడియోలో అయితే మనం 6వ తరగతి బయాలజీ పార్ట్లో, సైన్స్లో బయాలజీ పార్ట్లో మన చుట్టూ ఉన్న గాలి అనే పాఠ్యాంశాన్ని అయితే రివ్యూ చేద్దాము. మరి ఈ పాఠంలో మనం జీవులన్నింటికీ గాలి అవసరమని మనందరికీ తెలుసు. మీరు గాలిని చూసి ఉండకపోవచ్చు, కానీ మీరు ఖచ్చితంగా దాని ఉనికిని అనేక విధాలుగా అనుభూతి చెంది ఉంటారు. అయితే మనం గాలిని చూడలేం, కానీ దాని అయితే అనుభూతిని అయితే పొంది ఉంటాము. ఓకే, చెట్లు ఆకులు సవ్వడిలో లేదా బట్టలు దండకి వేలాడుతూ కదులుతున్నప్పుడు దాన్ని గమనించి ఉంటారనమాట. చెట్లు ఆకులు కదులుతున్నప్పుడు వచ్చే శబ్దం కానివ్వండి, లేదా మనకి ఏదైనా గండెంకి బట్టలు తగిలించి ఉంటే బట్టలు కదలడం ద్వారా కానీ, లేదా ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు తెరిచి ఉన్న పుస్తకంలో పేజీలు కదలడం ప్రారంభిస్తాయి. ఓకేనా, అంటే ఫ్యాన్ స్విచ్ చేసినప్పుడు పుస్తకంలో ఉన్న కాగితాలు రెపరెపలాడుతుంటాయి. కదిలే గాలి వల్ల మీ గాలిపటను ఎగురేయడం కూడా సాధ్యమవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే గాలి వల్ల అనుభూతిని అయితే మనమైతే గుర్తుపడుతుంటాం. అంతేకాకుండా కదిలే గాలిలో తూర్పుర పట్టడం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అంటే గాలిలో మనకు తూర్పుర పడుతుంటారు, అంటే మనం ఏం చేస్తుంటాం, వరి చేను నూర్పిడి అయిన తర్వాత ఏం చేస్తాం, తూర్పుర పడతాం. తుఫాన్ల సమయంలో గాలి చాలా వేగంగా వీయడాన్ని మనం గమనించవచ్చు. ఇది చెట్లను వేళ్లతో సహా పెకిలించడం, ఇంటి పైకప్పులు కొట్టుకుపోయేలా చేయవచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు చూడొచ్చు గాలి వీచే దిశను సూచించేటటువంటి ఒక పరికరం అనమాట. ఇక ప్రతి చోట గాలి ఉందా, ప్రతి చోట మన చుట్టూ గాలి ఉందనే సందేహం రావచ్చు. ఇక్కడ ఈ కృత్యంలో ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుందని తెలియజేస్తుంది. ఓకేనా, సీసాన్ని తీసుకొని మనం నీటిలో పెట్టినట్లయితే గాలి ఖాళీ స్థలాన్ని ఆక్రమిస్తుందని చెప్పొచ్చు. గాలి సీసా లోపల మొత్తం స్థలాన్ని నింపుతుంది. గాలి మన చుట్టూ ఉన్న అన్ని ప్రదేశాల్లో ఉంటుంది. గాలికి రంగు లేదు, మనం దాని గుండా కూడా చూడగలం. అది ఒక పారదర్శకమైనటువంటి ఒక అంశము. మన చుట్టూ పల్చని గాలి పొరతో చుట్టబడి ఉంది. ఈ పొర భూమి ఉపరితలం నుండి అనేక కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం, వాతావరణం అంటాం. మన వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ గాలి పలచబడిపోతుంది. అందుకే పర్వతారోహకులు తమతో పాటు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్తారు. అసలు గాలి దేంతో తయారు చేయబడుతుంది? 18వ శతాబ్దం వరకు ప్రజలు గాలి కేవలం ఒక పదార్థం అని భావించేవారు. పరిశోధనలు అది నిజం కాదని నిరూపించాయి. గాలి అనేది అనేక వాయువుల మిశ్రమం అని తెలిసిందనమాట. ఈ మిశ్రమంలో కొన్ని ప్రధాన అంశాలు చూసుకుంటే కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, నత్రజని, ఆక్సిజన్, ధూళి, పొగ అని చెప్తానమాట. మరి నీటి ఆవిరి ఏంటో ఒకసారి చూద్దాం. గాలి నీటి ఆవిరిని కలిగి ఉంటుంది. గాలి చల్లని ఉపరితలాన్ని తాకినప్పుడు అది ఘనీభవించడం వల్ల చల్లని ఉపరితలంపై నీటి బిందువులు ఏర్పడతాయి. ప్రకృతిలో గాలిలో నీటి బిందువులు ఉండడం జలచక్రం నాకు చాలా ముఖ్యము. సో కాబట్టి గాలిలో ఉండేటటువంటి నీటి ఆవిరి అనేది జలచక్రానికి చాలా అవసరమైంది. మనకి ప్రకృతిలో ఎప్పటికప్పుడు నీరు అనేది ఆవిరిగా మారి మనకు జలచక్రంలో ఒక భాగం అవుతుంది. ఇక ఆక్సిజన్ లేదా ఆమ్లజని ఇక్కడ చూడొచ్చు. వెలుగుతున్న 2 కొవ్వొత్తులపై ఒక గ్లాసును కానీ బౌలించినట్లయితే ఎక్కడైతే మీరు గ్లాస్ బౌలించారో అక్కడ కొవ్వొత్తు ఆగిపోతుంది. ఈ కృత్యం ద్వారా మనకి ఏం చెప్తామంటే, రెండో కొవ్వొత్తి వెలిగి అందులో ఒక కొవ్వొత్తిని తలక్రిందులుగా చేసిన గాజు గ్లాస్తో మూసివేస్తే కొంతసేపటికి గాజు గ్లాసులో మూసివేయబడిన కొవ్వొత్తి ఆరిపోవడం గమనించవచ్చు. గాజు పాత్రలో మండుతున్న సహాయపడే అంశము పరిమితంగా ఉన్నందున కొవ్వొత్తి ఆరిపోయినట్లు తెలుస్తుంది. అందులో ఎక్కువ భాగం మండుతున్న కొవ్వొత్తి ద్వారా ఉపయోగించబడుతుంది. అందుకే మరో కొవ్వొత్తి గాలి నిరంతరం అందుతుంది. మండటానికి సహాయపడే గాలిలో ఈ అంశమే ఆక్సిజన్ అని చెప్తానమాట. అంటే ఏదైతే కొవ్వొత్తి మండడానికి సహాయం చేసిందో ఆ అంశాన్ని మనం ఆక్సిజన్ అంటాం. ఇక నైట్రోజన్ లేదా నత్రజని వెలిగించిన కొవ్వొత్తిపై గాజు గ్లాసు మూసివేసిన తర్వాత కొద్దిసేపటి కొవ్వొత్తి ఆరిపోతుంది. కొవ్వొత్తి ఆరిపోయిన తర్వాత కూడా ఖాళీ సీసాలో గాలి ఉంటుంది. ఇది గాలిలో గల మంటకు సహాయపడని ఏదో ఒక అంశం యొక్క ఉనికిని సూచిస్తుంది. గాలిలో గల ఈ అధిక భాగమే మనం నైట్రోజన్ అని చెప్తాం అనమాట.
అంతేకాకుండా ఇక తర్వాత అంశం కార్బన్ డైఆక్సైడ్ చూద్దాం. మూసి ఉన్న గదిలో ఏదైనా పదార్థం మండుతుంటే మీకు ఊపిరి ఆడకున్నట్లు అనిపిస్తుంది అనమాట. ఇది మంట కొనసాగుతూ ఉండడం వల్ల గదిలో ఎక్కువ అవుతూ పెరిగిపోయిన కార్బన్ డైఆక్సైడ్ వలన జరుగుతుంది. మన చుట్టూ ఉన్న గాలిలో కార్బన్ డైఆక్సైడ్ స్వల్పంగా ఉంటుంది. మొక్కలు మరియు జంతువుల శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. మొక్కలు మరియు జంతువుల పదార్థాలు మండడం ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇతర వాయువులు విడుదలవుతాయి. అంటే మొక్కల మరియు జంతువుల యొక్క పదార్థాలు మండించినప్పుడు కూడాను మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇతర గ్యాసెస్ రిలీజ్ అవుతుంటాయి. మన పరిసరాలను కలుషితం చేసే వివిధ ఎండుటాకులు మరియు పంట వ్యర్థాలను మండించకపోవడం మంచిది. ఇంధనాలను మండించడం పొగ ఉత్పత్తి అవుతుంది. పొగలో మనకు తరచూ హాని చేసే కొన్ని వస్తువులు మరియు సూక్ష్మ ధూళి రేణులు ఉంటాయి. అందుకే మీరు ఫ్యాక్టరీలో ఎత్తైన పొగొట్టాలు చూస్తారు. అవి హానికర వాయువులను మన నుండి దూరంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షులకు దగ్గరగా విడుదల చేస్తాయి. గాలిలో ధూళి కణాలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి మన చుట్టూ ఉన్న గాలిలో ఎప్పుడు కూడా ధూళి కణాలు ఉంటాయి. చీకటి గదిలో ఒక చిన్న రంధ్రం గుండా ప్రవహించే సూర్యకాంతి కిరణాలు మెరుస్తూ కదులుతున్న చిన్న చిన్న రేణువులు అయితే మీరు చూడొచ్చు. ఒక చీకటి గదిలోకి వెళ్ళి సూర్యకాంతి పడుతున్నప్పుడు ఒకసారి కానీ మీరు ఆ నేలంతా కానీ ఓడవడం కానీ చేసినట్లయితే ఒక్కసారి ఈ నేలపైన ధూళి కణాలన్నీ కూడా మీకు ఏమవుతాయి, ఆ వెలుగులో కనిపిస్తుంటాయి. శీతాకాలంలో కూడా మీరు చెట్లు ఆకుల సందును గుండా ప్రసరిస్తున్న కాంతి కిరణాలను ఉల్లాసంగా నృత్యం చేస్తున్న ధూళి కణాలు కనిపిస్తుంటాయి. శీతాకాలంలో కూడా మనం దూరంగా ఉండే చెట్ల సందు నుండి మనం చూసినా ఈ ధూళి కణాలు కనిపిస్తుంటాయి. ధూళి కణాలు ఉన్నాయని మనకు తెలియజేస్తాయి. గాలిలో గల ధూళి కణాలు ఉనికిని ఎప్పటికప్పుడు మరియు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. శ్వాసిస్తున్నప్పుడు మనకు ముక్కు రంధ్రాల ద్వారా గాలిని పీల్చుకుంటాం. ముక్కు లోపల గల సూక్ష్మమైన వెంట్రుకలు శ్లేష్మము శ్వాస వ్యవస్థలోని ధూళి కణాలు రాకుండా అడ్డుకుంటాయి. ముక్కులో ఉండే నిర్మాణాలు అనేవి మనం పీల్చే దుమ్ము అనేది లోపల వెళ్లకుండా అడ్డుకట్టి వేస్తాయి. నోటి ద్వారా శ్వాసిస్తే హానికరమైన ధూళి కణాలు శరీరంలో ప్రవేశిస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా నోటి ద్వారా శ్వాసించకూడదు. గాలిలో కొన్ని వాయువులు నీటి, ఆవిరి, ధూళి కణాలు ఉంటాయి. గాలిలో గల వాయువుల్లో ప్రధానమైనవి నైట్రోజన్, ఆక్సిజన్, కొద్ది మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు అనేక ఇతర వాయువులు అయినప్పటికీ గాలి సంఘటన ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. గాలిలో ముఖ్యమైన నైట్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి. నిజానికి ఈ రెండు వాయువులు కలిసి 99% వరకు ఉంటే మిగిలిన 1%లో కార్బన్ డైఆక్సైడ్ మరియు ఇతర వాయువులు నీటి ఆవిరిని కలిగి ఉంటాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ చూసినట్లయితే ఇది మనందరూ తెలియాల్సిందే. మనకి 78% వరకు నైట్రోజన్ ఉంటే 21% వరకు ఆక్సిజన్ ఉంటుంది, 0.9% ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.33% ఉంటుంది. గుర్తుపెట్టుకుంటారు. పారదర్శకంగా ఉండే కిటికీ అద్దంలో క్రమం తప్పకుండా తొడగకపోతే మబ్బుగా కనిపిస్తుంది. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మండుతున్న వస్తువుపై ఉన్ని దుప్పటిని కప్పడం ద్వారా ఆక్సిజన్ సరఫరా ఆగిపోయి మంటలు ఆగిపోతాయి. నీరు మరగక ముందు కనిపించిన చిన్న చిన్న నీటి బుడగలు ఈ మరిగిన నీటిని గాలి చొరబడని ప్రాంతాల్లో మళ్ళీ వేడి చేస్తే కనిపిస్తాయా అని అడిగాడనమాట. ఓకేనా. తర్వాత నేలలో నీటిలో నివసిస్తున్న జంతువులు మొక్కలకు ఆక్సిజన్ ఎలా లభిస్తుంది? ఒక గాజు లేదా లోహ పాత్రలో కొంత నీటిని తీసుకొని త్రిపాద స్టాండ్పై దాన్ని నెమ్మదిగా వేడి చేస్తే నీరు బాగా వేడెక్కిన తర్వాత పాత్ర లోపల చిన్న చిన్న గాలి బుడగలను కనబడుతుంటాయి. ఈ గాలి బుడగలు నీటిలో కరిగి ఉన్న గాలి వలన ఏర్పడుతుంది. మీరు నీటిని వేడి చేయడం ప్రారంభించగానే అందులోపల గాలి బుడగల రూపంలో బయటకు వస్తుంది. మీరు వేడి చేయడం కోసం కొనసాగితే నీరు వేడెక్కి చివరిగా నీరు ఆవిరిగా మారిపోతుంది. నీటిలో నివసిస్తున్నటువంటి జంతువులు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను ఉపయోగించుకుంటాయి. మట్టిలో జీవిస్తున్న జీవులు కూడా శ్వాసించడానికి ఆక్సిజన్ అవసరం. ఒక బీకర్ లేదా గాజులో కొంచెం పొడి మట్టిని ముద్ద తీసుకొని దాన్ని కొంతసేపు నీటిలో కలిపితే మట్టిలో నుండి గాలి బుడగలు రావడం గమనించవచ్చు. ఈ బుడగలు మట్టిలో ఉన్న గాలి ఉనికిని తెలియజేస్తాయి. మట్టిపైన నీటిని పోసినప్పుడు నీరు స్థానభ్రంశం చెందినప్పుడు గాలి బుడగల రూపంలో కనిపిస్తుందన్నమాట. నేలలో నివసించే జీవులు మొక్కకు వేర్లు ఈ గాలిని శ్వాసిస్తాయి. మట్టిలో నివసించే జంతువుల వలన అనేక బొరియలు, రంధ్రాలు నేల లోతుల్లో ఏర్పడతాయి. ఈ బొరియలు మట్టి లోపలికి బయటికి గాలిని చలించడానికి కావలసిన ఖాళీ ప్రదేశాన్ని ఏర్పరుస్తుంటాయి. అంటే నేలలో నివసించే జంతువులు కూడాను నేలలో ఉండే జీవుల శ్వాసక్రియకు సహాయం చేస్తాయి. భారీ వర్షాల సమయంలో మట్టిలోని ఈ గాలి నిండిని
ఖాళీ ప్రదేశాలు నీరు నింపబడుతుంది. ఈ పరిస్థితుల్లో మట్టిలో నివసించే జంతువులన్నింటికి శ్వాసక్రియ కొరకు బయటకు వస్తాయి. అందుకే వర్షాకాలంలో మనకి ఏవైతే మనకు బొరియలో దాక్కునేటటువంటి కుందేళ్ళు కానివ్వండి, పాములు కానివ్వండి, కప్పలు కానివ్వండి బయటికి రావడం మనం చూస్తూ ఉంటాం. నేలలోని వానపాములు భారీ వర్షాల సమయంలో మాత్రం బయటికి రావడం కూడా ఇదే కారణం. అంటే వానపాములు కూడా నేల నుండి బయటికి రావడానికి ఇది కారణం అనమాట. ఇది మొక్కకు జంతువుల పరస్పర ఆధారపడడానికి తెలియజేస్తుంది. వాతావరణంలోని ఆక్సిజన్ను అధిక సంఖ్యలో జీవులు వినియోగిస్తున్నప్పటికీ అది పూర్తిగా ఎప్పుడు కూడా అయిపోదు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఎలా భర్తీ అవుతుంది? కిరణజన్య సంయోగక్రియలు మొక్కలు తమ ఆహారాన్ని తామే సొంతంగా తయారు చేసుకుంటాయి. దాంతోపాటు ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తాయి. మొక్కలు కూడా శ్వాసక్రియలో ఆక్సిజన్ని వినియోగించుకుంటాయి. అయితే ఆ వినియోగించుకున్న దానికన్నా ఎక్కువ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. అందుకే మనం మొక్కలు ఆక్సిజన్ని ఉత్పత్తి చేస్తాయని చెప్తాం. మొక్కలు లేకుండా జంతువులు జీవించలేవని స్పష్టమవుతుంది. జంతువుల శ్వాసక్రియ, మొక్కల్లో జరిగే కిరణజన్య సంయోగక్రియల వలన వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లు ఎప్పటికప్పుడు సమతుల్యత సాధ్యపడుతుంది. మరి గాలిమరగర చూద్దాం. గాలిమరను తిరిగేలా చేస్తుంది. గాలిమరను బోరుబావి నుండి నీటిని తోడడానికి, పిండిమర పనిచేయడానికి ఉపయోగిస్తారు. గాలిమరను విద్యుత్ ఉత్పత్తి కూడా ఉపయోగిస్తారు. పడవలు, గ్లైడర్లు, పారాచూట్లు మరియు విమానాలు కదలికలకు గాలి సహాయపడుతుంది. గాలి యొక్క ఉనికి వలనే పక్షులు, గబ్బిలాలు, కీటకాలు ఎగరగలుగుతున్నాయి. అనేక మొక్కల్లో విత్తన వ్యాప్తి కూడా పరాగరేణువుల ద్వారా గాలి సహాయపడుతుంది. జలచక్రంలో కూడా గాలి ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. సో ఇదండి వీడియోకి అంటే ఈ లెసన్లో సంబంధించినటువంటి కీ పాయింట్స్ అనమాట. తర్వాత వీడియోలో మనం 7వ తరగతి సంబంధించిన బయాలజీ అయితే చర్చించుకుందాం. సో వీడియో పైన మీ కామెంట్స్ని కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఇస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.